కొంతమంది అనకూడదు కానీ నాయన ఇచ్చేవాడు ఉంటే యామారకుండా తెచ్చుకుంటారు మనాడు. మరి యామారకుండా తెచ్చుకొని ఇంకా వీలైతే ఏమంటారు తెలుసా, ఇచ్చినోడు ఎప్పుడు చస్తాడా అని కాసుకొని ఉంటారు. నేను చెప్పేది తెలుసా, తెచ్చుకొని తినడమే కాదు, ఇచ్చినోడు ఎప్పుడు చస్తాడా అని కాసుకొని ఉంటారు. ఇంకా కొంతమంది అయితే పెద్ద బడాబాబులాగా నాలాగా కత్తెర బట్టలు వేసుకొని మీసాల మెలేసి కాళ్ళు రగరేసి మల్లెపూలాగా తిరుగుతుంటాడు అయ్యగారు. రూపాయి ఆదాయం ఉండదు. మరి ఎట్లాగా తిరుగుతున్నాడంటే ఏముంది, ఎక్కడ దొరికితే అక్కడ చెప్పండి బెజ్జం పెట్టడం, తోడుకొని రావడమే. అదేంటో కానీ ఆ అప్పులు ఇచ్చేవాళ్ళు తిండి తినరు, సరిగా బట్టలు వేసుకోరు. వాళ్ళు పచ్చడి పప్పు తిని రూపాయి పోగేసి ఈడికిస్తే ఈడు రోజు చేపల మాంసం తిని తెల్లగా మల్లెపూలు వేసుకుంటే మల్లెపూలాగా తిరుగుతుంటాడు. నాకు అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళ కోసం అట్లాంటి వాళ్ళు పుట్టుంటారేమో అనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళని చూడండి, మొఖాలు ఎండిపోయి ఎండు చేప ఉంటుందే. ఒరే సంపాదించుకుంటే తినకపోయినారంటే 4 రూపాయలు వెనకొద్దామని అడుగు మాట కూడా రాదు. రోడ్లో వెనకేసి ఆడకి తినబెట్టాడు. ఈడేమో ఎండుకు చస్తున్నాడు ఇక్కడ.